స్టార్ట్ చేద్దామా అవుదామా ఒక నిమిషం. కెన్ యూ స్టార్ట్ విషేంద్ర? స్టార్ట్ చేద్దామా ఒక నిమిషం అవుదామా? ఆల్ ది బెస్ట్ టు ఎవరీ స్టూడెంట్. గుడ్ మార్నింగ్. కాలేజీకి వచ్చిన అందరి స్టూడెంట్స్ అందరికి కూడా, ధైర్యం చేసి కాలేజీకి వచ్చినటువంటి అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అందరూ వచ్చేస్తారు టీచర్లంతా. ఓకే, ఓకే. సో ఈరోజు డీవియేషన్ ఆఫ్ charged particle in a magnetic field. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో డీవియేషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ దాకా there is a magnetic field inside the plane of the paper. A charged particle is projected like this. It follows a circular path. It follows normal ga theta అనేది 90 degrees. F is equal to BQV. We speed to distance. Now this is taken as the center. The circular path ki I can take it is as center. O. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ వెలాసిటీ మేకింగ్ an angle theta. ఈ డిస్టెన్స్ ఇది కూడా theta అవుతుంది. ఇది is equal to x. So radius of circular path is equal mv by bq. ఇది radius. Okay, therefore this is equal to sin theta. This radius. This is equal to radius. Therefore from the triangle sin theta is equal to x by r. So sin theta is equal to x into bq by mv. Theta is equal to sin inverse x bq by mv. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి వచ్చే డీవియేషన్. గుడ్ మార్నింగ్ రా పృథ్వీ కేదార్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి. అందరూ వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఆల్ ది బెస్ట్. కాలేజీకి వచ్చిన పిల్లలందరూ కూడా ఆల్ ది బెస్ట్. కమ్ ఎర్లీ టు కాలేజ్ బికాజ్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ క్లోజ్. 1 month ఉంది ఇంకా. కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? ధనుష్ నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళొచ్చా? పృథ్వీ కేదార్. ఓకే, ఇది సర్క్యులర్ పాత్. ఇది
రైట్. ఇప్పుడు magnetic field లో coordinates in the magnetic field. ఇప్పుడు ఒక పార్టికల్ ఉంది, చార్జ్ q, మాస్ m, velocity is equal v naught into I bar, and magnetic field B is equal V naught into K bar minus V naught K bar. అంటే దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇదేమో y యాక్సిస్, ఇదేమో x యాక్సిస్, ఇది z యాక్సిస్, ఇది మైనస్ z యాక్సిస్. ఇక్కడ పర్పెండిక్యులర్ ఉన్నాయి, బోత్ వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ పర్పెండిక్యులర్. ఈ రెండు చూడండి మ్యాగ్నెటిక్. అప్పుడు ఫోర్స్ ఫార్ములా ఏం రాస్తామంటే BQV, Q ఇంటూ V బార్ క్రాస్ V బార్. Q ఇంటూ V అంటే V నాట్ ఇంటూ V నాట్ ఇంటూ మైనస్ V బార్ అంటే I బార్ క్రాస్ K బార్. I బార్ క్రాస్, ఇక్కడ మైనస్ కూడా ఉంది, ఇక్కడ మైనస్ పెట్టుకుంటే I బార్ క్రాస్ K బార్, Q ఇంటూ V నాట్ ఇంటూ V నాట్ ఇంటూ J బార్ రావాలి. దిస్ ఇస్ ఈక్వల్, దిస్ గోస్ టు బి J బార్ మైనస్ K బార్. అంటే ఫోర్స్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద J, అంటే y యాక్సిస్ పరంగా ఫోర్స్ పనిచేస్తుంది. So we can write like this: the particle can rotate along the y-axis. సో ఫస్ట్ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి, V0K అండ్ V0I. అంటే K బార్ లోనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, మైనస్ K బార్ లో I బార్ లోనేమో వెలాసిటీ ఉంది. అంటే ఈ రెండు ఇలా పర్పెండిక్యులర్ గా ఉంటాయి. పర్పెండిక్యులర్ ప్రకారం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే J యాక్సిస్ వైపు కది, అంటే Y యాక్సిస్ ప్లేన్ లో కది బెండ్ అవుతుంది. ఇట్ బెండ్స్ ఇన్ Y యాక్సిస్, అంటే XY ప్లేన్ లో Y యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది. It rotates in XY plane along way, ఇలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం రాస్తామంటే పార్టికల్ ఈజ్ ఇన్ రొటేటింగ్ ఇన్ XY plane. rotate in XY plane. సో ఇందాకలాగే మనం యు ఆర్ రైటింగ్ ఇట్, మనం ఇక్కడ ఇలా రొటేట్ చేసేటప్పుడు ఇలా అనుకున్నాం.
దిస్ ఈస్ ఇక్కడ సెంటర్ ఇది స్పీడ్, దిస్ ఈస్ ఈక్వల్ వెలాసిటీ, దెన్ ఇది తీటా, ఇది తీటా అనుకుందాం, ఇది కూడా తీటా అవుతుంది, ఇది ఎక్స్, ఇది ఆర్. అంటే దీనికి సపోజ్ వెలాసిటీ కనుక్కోవాలి, ఫైండ్ వెలాసిటీ. ఈ వెలాసిటీకి ఇది ఎక్స్ కాంపోనెంట్, ఈ వెలాసిటీకి ఇది వై కాంపోనెంట్. సో v is equal vx into I bar plus vy into j bar. అంటే దీన్ని మనం ఏం రాస్తాము, therefore v is equal v cos theta I bar plus v sin theta j bar. I bar కాంపోనెంట్ ఆ z కాంపోనెంట్ ఉన్నది నాన్న, ఎందుకంటే ఇది ఓన్లీ xy లో తిరుగుతుంటాం, ఇట్ ఈస్ రొటేటింగ్ ఇన్ xy ప్లేన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఓన్లీ ఇది xy కాంపోనెంట్స్ వస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఉంది, అంటే k బార్ అంటే లోపలికి ఉంటుంది, దానికి పర్పెండిక్యులర్ గా తిరుగుతుంటుంది, అంటే ఓన్లీ xy ప్లేనే ఉంటుంది. ఇక్కడ ఇంకో పాయింట్ తీసుకోవచ్చు మనం, theta is equal omega t and r is equal mv by bq, r is equal mv by bq. ఒమేగా రావాలంటే అక్కడ మనం v is equal to r omega రాస్తాం, r is equal m by bq into r omega, r cancel, omega is equal bq by m, omega is equal bq by m. So v bar is equal v into cos theta, theta అంటే omega t, omega అంటే bq by m into t, రైట్. అట్లానే v into sin theta, sin of bq by m into t.
can I go to next point? Important ఇది velocity కనుక్కోవడం, పొజిషన్ కనుక్కోవాలి. వెరీ గుడ్. 66 హరిచరణ్. ఓకే, వెరీ గుడ్. అరే కాలేజీకి క్యాంపస్ లో వింటున్నారు ఎవరైనా? చైతన్య మన శాంతాభవన్ క్యాంపస్ కి వచ్చి కాలేజీలో వింటున్న వాళ్ళందరూ కూడా హాయ్. దీనిలో నెక్స్ట్ పాయింట్ ఉంది, ఇందులో టైం కనుక్కోవాలి. లెట్ us go to the position coordinates. రెండోది పొజిషన్ కోఆర్డినేట్స్. పొజిషన్ అంటే ఇది, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్టర్ టైం t seconds. ఇది this is equal to y and this is equal to x. What is position coordinates? rt is equal xi bar plus yj bar. దీనిలోంచి x కట్టుకోవాలి. sin theta is equal to sin theta, ఈ ట్రయాంగిల్ లోంచి sin theta is equal to x by r ఇక్కడ నుంచి ఇక్కడ దాకా r అయితే ఇది y అయితే ఇది r minus y. So cos theta is equal r minus y by r. Y is equal r into 1 minus cos theta. So therefore r is equal x ante r sin theta plus I bar plus r into 1 minus cos theta j bar. But what is r? R is equal me by bq. ఇక్కడ మనం ఒక పాయింట్ వాడుతున్నాం. డోంట్ గో ఫ్రమ్ ది క్లాస్. r is equal mv by bq. q అంటే చార్జ్. సో v by m into charge by mass alpha అంటాం. స్పెసిఫిక్ చార్జ్ అంటే it is called as specific charge. v by m into alpha. ఇక్కడ రాసుకుందాం. v by m into alpha into sin theta. ఇందాక రాసాం. What is theta? b naught. ఇక్కడ b naught alpha t I bar plus 1 minus cos b naught alpha t into j bar. అంటే టైం ఉంది కదా, ఇందాక తీట రాశాం కదా, ముందు కేసులో తీట రాశాను చూడండి ఒకసారి. బి ఆల్ఫా ఓకే, నైస్. ఇది ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్.
Okay, can I go to important model ఇది అంటే ఇది ఓన్లీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డ్ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంబైన్డ్ మోషన్ ఒకటి చెప్పుకున్నాం. ఫస్ట్ ఫోర్స్ కనుక్కోవాలి, తర్వాత ఏ ప్లేన్ లో అది తిరుగుతుందో కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఇవన్నీ మ్యాథమెటిక్స్. ఇస్ ఆల్ జనరల్ మీకు స్పియర్ అవన్నీ మ్యాథమెటిక్స్. పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. లెట్ us go to the next point. ఇక్కడ combined electrical field and magnetic field. Okay, ఇప్పుడు electrical field ఏమో the electrical field is along J bar E naught into J bar. Magnetic field is equal B naught into J bar. They rendu both are parallel. Electrical field and magnetic field are parallel. అట్లానే వెలాసిటీ V is equal V naught into I bar. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఎలక్ట్రికల్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఆర్ ప్యారలల్. So acceleration is given by F by M. F అంటే Q E naught by M. ఇది J bar. ఎలక్ట్రికల్ ఫీల్డ్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఉంటుంది. అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఉంటుందంటే అర్థం y డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఉంటుంది. So velocity is gradually increasing along y axis. Y axis లో velocity increase అవుతున్నట్టు. రెండోది, so magnetic field, this cannot gives any acceleration but it rotates. J bar లో ఉంది కాబట్టి
So magnetic field in the J bar, so it can rotate the particle in the XZ plane. అది XZ plane లో rotate చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ డైరెక్షన్ లో మనకి యాక్సలరేషన్ ఉందో హెలిక్స్ పిచ్ ఆఫ్ ది హెలిక్స్ మారుతుంది. అంటే దీన్ని ఎట్లా తీసుకోగలం అంటే మనం ఇది ఎక్స్ జెడ్ ప్లేన్ లో ఇది సర్క్యులేట్ అవుతుంది. ఇది సెంటర్ ఇందాకలాగే ఇది థీటా, ఇక్కడ కూడా ఐ ఆమ్ టేకింగ్ v0 థీటా, ఇది v0 అనుకుందాం. ఎక్స్ కోఆర్డినేట్ ఇది, ఇక్కడ నుంచి ఇక్కడికి జెడ్ కోఆర్డినేట్. అంటే y యాక్సిస్ ఇలా ఉంటుంది, ఈ వైపు ఉంటుంది y యాక్సిస్. ఈ y యాక్సిస్ లో ఏమవుతుంది, ఇలా ఇది ఫిక్స్ హెలిక్స్ ఇలా తిరుగుతుంది. సపోజ్ ఇది మనం y యాక్సిస్ అంటే ఇలా పెరుగుతూ ఉంటుంది పిచ్, ఇది y యాక్సిస్ ఎఫెక్ట్. ఎందుకంటే ఎక్స్ జెడ్ ప్లేన్ లో తిరుగుతూ, సపోజ్ ఇది x అనుకుందాం, మన బోర్డు తీసుకో, ఇది x అనుకుందాం, జాగ్రత్తగా ఉన్నాయా, ఇది x అనుకుందాం, ఇదేమో z అనుకుందాం. ఈ పార్ట్ ఇలా తిరుగుతూ ఇలా తిరుగుతుంది, ఇలా నీ వైపుకి వస్తూ ఉంటుంది, మన వైపుకి పిచ్ అంటే పెరుగుతూ ఉంటుంది. అది దీని యొక్క ఎఫెక్ట్. అంటే థర్డ్ పాయింట్, ద పాత్ ఈజ్ హెలిక్స్, హెలికల్ పాత్. The path is helical path with increasing pitch. With increasing pitch. Along y-axis. ఇట్లా పిచ్ ఇలా కనపడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. జే బార్ డైరెక్షన్ లో ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉండడం వల్ల ఆ డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఉంటుంది, అంటే y యాక్సిస్. జే బార్ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల దానికి పర్పెండిక్యులర్ గా సర్క్యులేట్ అవుతుంది. పర్పెండిక్యులర్ అంటే ఏంటి, జే బార్ కి పర్పెండిక్యులర్ అంటే ఏంటి, y యాక్సిస్ పర్పెండిక్యులర్ అంటే ఏంటి, xz. అంటే xz ప్లేన్ లో అది గుండ్రంగా తిరుగుతూ, y యాక్సిస్ అంటే మీ వైపు అనుకుందాం, y యాక్సిస్ లో ఇలా సర్కిల్ స్ప్రింగ్ లాగా తిరుగుతూ వస్తుంది. ఇది నేచర్, దిస్ ఇస్ ద టోటల్ నేచర్. సో ఇక్కడ మళ్ళీ మనం వెలాసిటీ కడదాం. యూ కెన్ క్యాలిక్యులేట్ వెలాసిటీ. జాగ్రత్త ఒకసారి చూడండి. ఇప్పుడు వెలాసిటీ దీనికి v బార్ ఇస్ ఈక్వల్ vx I బార్ ప్లస్ vy j బార్, vy j బార్ ప్లస్ vz k బార్. మూడు రకాలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి వెలాసిటీ మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. దిస్ ఇస్ ఈక్వల్ v0 cos theta, దిస్ ఇస్ ఈక్వల్ v0 sin theta. ఇదేమో k బార్, ఇదేమో I బార్. జాగ్రత్తగా చూసుకోండి, తొందర లేదు, నిదానంగానే చూడండి. ఇది xz ప్లేన్. వాట్ అబౌట్ vy, ఆ డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఉంది. y యాక్సిస్ అంటే ఇది, దీని వల్ల j బార్ అనేది y యాక్సిస్ లో ఉంది. అంతేగా y యాక్సిస్ లో ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంది. y యాక్సిస్ లో ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉండడం వల్ల y యాక్సిస్ లో పుల్లింగ్ వస్తుంది. పుల్లింగ్ అంటే యాక్సలరేషన్ వస్తుంది. అందుకని y యాక్సిస్ లో నీకు యాక్సలరేషన్ ఉంటుంది.
కాబట్టి ఇక్కడ ముందర ఇది రాద్దాం. V bar is equal to Vx అంటే V0 cos theta I bar ప్లస్ ఈ డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఉంటుంది. ఎట్లా Vy is equal U plus AT AY into T. What is AY? ఈ డైరెక్షన్ లో 0 Q E0 by M into T. ఇక్కడ రాస్తాం Q E0 by M into T Z bar plus Vz. Vz అంటే V0 sin theta K bar. సో ఇక్కడ ఇది రాద్దాం. ఇక్కడ ఇది రాసాం అంటే V bar ఇది. థీటా అంటే మళ్ళీ మామూలుగా రాసుకోవచ్చు ఇక్కడ. సార్ వాట్ ఈస్ థీటా? ఇక్కడ రొటేషన్ ఒమేగా ఈజ్ ఈక్వల్ థీటా బై టీ. ఒమేగా అంటే మనకు తెలుసు V ఈజ్ ఈక్వల్ R ఈజ్ ఈక్వల్ MV బై BQ అని రాస్తాం. V ఈజ్ ఈక్వల్ R ఒమేగా రాస్తే సరిపోతుంది. అప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ BQ బై M అని రాసుకోవచ్చు. లేదా ఇక్కడ కావాలని ఇంకోసారి రాసుకో M బై BQ ఈజ్ ఈక్వల్ R ఒమేగా RR క్యాన్సిల్. ఒమేగా ఇక్కడ రాసుకోవచ్చు. ఒక థీటా ఈజ్ ఈక్వల్ BQ బై M ఇంటూ T అని తీసుకెళ్ళి ఇక్కడ రాసుకోవచ్చు. అంటే థీటాని వాడు ఇవ్వలేదుగా, వాడు ఇవ్వడు, థీటా ఇవ్వడు. థీటా మన అజంప్షన్. సో థీటాని మనం ఏం చేసుకుంటాం? రీప్లేస్ చేసుకుంటాం. అంటే శాంతాభవన్లో కూడా క్లాసెస్, ఆర్యభవన్లో క్లాసెస్ వింటున్నటువంటి పిల్లలందరూ కూడా గుడ్ మార్నింగ్. కొద్ది చిన్న పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను ఒరిజినల్గా నిన్నే రావాలి, అందరూ వచ్చేసారు. కానీ కొద్దిగా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను రేపు ఎల్లుండి వస్తాను. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, కాలేజీలో ఉన్నవాళ్ళు ఉంటే అందరికి కూడా గుడ్ మార్నింగ్. సోమవారం నుంచి ఆదివారమే మనం కలుద్దాం కాలేజీలో. డెఫినెట్ గా మనం మండే నుంచి అందరం కాలేజీ చెప్పుకుందాం. మండే వచ్చేస్తాను, మండే కల్లా వస్తాను గ్యారెంటీగా. అక్కడ కూర్చొని స్టడీ అవర్స్ కూడా చేసుకుందాం చక్కగా. ఇంపార్టెంట్ మోడల్స్ అని చెప్పుకుందాం. ఓకేనా? రైట్. కాబట్టి ఆల్ ది బెస్ట్. కాలేజీలో లేని వాళ్ళకి ఆన్లైన్ క్లాస్, కాలేజీలో ఉన్న వాళ్ళకి రండి. మీరు సీనియర్ ఇంటర్మీడియట్ వాడు ఇంట్లో కూర్చుంటే ఎట్లా? సీనియర్ ఇంటర్మీడియట్ వాడికి ఫిబ్రవరి ఎగ్జామ్, మీరు ఇంట్లో కూర్చోమాకండి. రండి, ఆల్ ది బెస్ట్, అందరు రండి. అవును, ఈ రోజు వరకు అయితే నేను కాలేజీ కంటే సార్ పర్మిషన్ అడిగాను, డీన్ గారిని పర్మిషన్ చెప్పాను. చిన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఎల్లుండి అయిపోతాయి. శనివారం నాడు ప్రాబ్లం వర్క్ అయిపోతుంది. మండే చక్కగా కాలేజీకి వచ్చి 4-6 కల్లా క్లాస్ స్టార్ట్ చేసుకొని అక్కడే చక్కగా స్టడీ అవర్ చెప్పుకొని, స్టడీ అవర్స్ ఏమైనా ఉంటే ఆ డౌట్లన్నీ ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయని గుర్తుపెట్టిస్తాను నేను. గన్ షాట్ గా ఉండే క్వశ్చన్స్ గుర్తుపెట్టిస్తాను నేను అక్కడ కూర్చొని. వస్తాయి. కాన్సెప్ట్ సంబంధించినవే మనకు 10 బిట్లు వస్తాయి. చాలా సింపుల్ బిట్లు కూడా 10 వస్తాయి. మనకు 50 ఓన్లీ సెకండ్ ఇయర్ చదువుకున్నారు కొన్ని జాగ్రత్తగా. మనకి ఐకాన్ కూడా వస్తాం. మనకి ఏ క్లాస్ లోనే ఇంకా తెలియదు. ఓన్లీ ఒక సెకండ్ ఇయర్ జాగ్రత్తగా నేను జాగ్రత్తగా చెప్పిన మోడల్స్ అన్ని జాగ్రత్తగా అట్లా డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాం. నేను చెప్తాను అందరికీ. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను అందరితో మాట్లాడతాను, అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏ క్వశ్చన్స్ ఏం చేయాలో గుర్తుపెట్టి రివిజన్ జాగ్రత్తగా ఏం చేసుకోవాలో చెప్తాను నేను. వర్కౌట్ చేసుకున్నాం, ఇబ్బంది ఏం లేదు, వర్కౌట్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్. ఈ మోడల్ చెప్తున్నాం కానీ ఎప్పుడు ఇవ్వలేదురా ఇంత. ఈ మోడల్ ఎప్పుడు కూడా ఇది యాక్చువల్ గా అయితే పీజీలో సంబంధించిన క్వశ్చన్. ఇప్పుడు కంబైన్డ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ మనకి లేదు, ఓన్లీ కాన్సెప్ట్ వరకే ఉంది. అయినా మనం ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం, ఓన్లీ కాన్సెప్ట్ వరకే. రైట్. ఇప్పుడు మనం ఇంకోటి పొజిషన్ చేద్దాం. ఫైండ్ ద పొజిషన్ కోఆర్డినేట్స్. పొజిషన్ కోఆర్డినేట్స్ ఏంటంటే
position r bar is equal x I bar plus y j bar plus z k bar. ఇప్పుడు మనం ఎలా తీసుకున్నాం sin theta is equal x by r అనుకున్నాం. x is equal r into sin theta. sin theta అంటే ఎంత రాసాను చూడండి ఒకసారి b theta బదులు sin theta that is equal to x is equal r into sin of b q t by m అని రాసుకుంటే సరిపోతుంది. తర్వాత z కూడా అంతేగా z వచ్చి r ఇంటూ ఇక్కడ ఇందాక రాసాం z అంటే ఈ కోఆర్డినేట్ తీసుకోవాలి, ఇది రిమైనింగ్ వచ్చి r మైనస్ z. అప్పుడు cos theta is equal to ఇందాక రాసాం మనం cos theta is equal to r minus z by r. సో z is equal to r into 1 minus cos theta. ఇక్కడ కూడా రాసుకోవచ్చు, ఇందాక ఈ మోడల్ చేసాం. But what about y? Y coordinate అంటే x coordinate, y coordinate లో యాక్సలరేషన్ ఉంది కాబట్టి y coordinate లో యాక్సలరేషన్ ఉంది కాబట్టి ఆ డైరెక్షన్ లో ఇక్కడ రాస్తాం s is equal sy is equal ut plus half a into t square. So sy is equal half into acceleration q e naught by m into t square. ఆ డైరెక్షన్ లో యాక్సలరేషన్. సో ఇప్పుడు మొత్తం ఐఎమ్ రైటింగ్ ఆల్ ది కోఆర్డినేట్స్, మొత్తం కోఆర్డినేట్స్ రాస్తున్నాను నేను. చూడండి ఒకసారి r బార్ ఇస్ ఈక్వల్, ఇది అంటే పొజిషన్, ఇది నా ఉద్దేశం. r బార్ అంటే నాట్ రేడియస్, పొజిషన్ mb నాట్ బై bq ఇంటూ sin ఆఫ్ bq by m into t I bar plus half into q e naught by m into t square j bar plus m e naught by bq. ఇట్లా మనం ఫుల్ కోఆర్డినేట్స్ రాస్తాం. అంటే ఈ మోడల్ జనరల్ అయితే మెయిన్స్ లో అడగడు, సింపుల్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి 2-3 మోడల్స్ ఉన్నాయి, నేను చెప్తాను అవి. అంతేగాని ఇంకా భారీ ఎత్తున ఇదల్లి అడ్వాన్స్ మోడల్ ఎప్పుడు అడగలేదు, మెయిన్స్ లో ఈ రకమైన వర్కౌట్ ఎప్పుడు రాదు.
Don't go from the class, Nikhil. సైక్లాయిడ్ మోషన్ అంటే ఇట్లా గుండ్రంగా ఇలా తిరుగుతుంది, దాన్నే మనం హెలిక్స్ అంటాం. ఇది సైకిల్, ఇది సైకిల్. సైక్లాయిడ్ అంటే ఇలా ఇలా తిరుగుతుంది. ఇలా తిరిగితే హెలిక్స్, ఇది హెలికల్. ఓకే, రైట్. సో ఇదొక టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్, టెన్షన్ ఇన్ ఏ వైర్. ఒక వైర్ లో ఉండే టెన్షన్. ఇది పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ వైర్ లో ఉండేటువంటి కరెంట్ ఇలా ట్రావెల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం గుర్తుందనుకుంటే ఈ మోడల్ చిన్న పార్ట్ తీసుకుంటాం, దిస్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ పార్ట్. ఈ స్మాల్ పార్ట్ లెంగ్త్ డిఎల్, ఇది మనం యు కెన్ టేక్ యాస్ థీటా, దిస్ ఈజ్ ఈక్వల్ టు థీటా. సో ఫోర్స్, దీని మీద పనిచేసేటువంటి ఫోర్స్ ఫార్ములా బిఐడిఎల్. ఈ చిన్న ఎలిమెంట్ మీద పనిచేసే ఫోర్స్. దీనిలో టెన్షన్ డెవలప్ అవుతుంది, అలానే టెన్షన్ కూడా ఇది డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు థీటా, దిస్ ఈజ్ ఈక్వల్ టు థీటా, పీ కాస్ థీటా, టీ కాస్ థీటా. అప్పుడు కిందకి 2t sin థీటా పనిచేస్తుంది. Acting towards this equal center, 2t sin theta balanced by BIDL. ఇక్కడ 2 theta is equal arc length by radius vector. When theta is very small, sin theta can be taken as theta, that is equal dl by 2r is equal BIDL. dl cancel, 2 cancel, P is equal BIR. The towards the center. ఇలాంటి మనం వెరీ గుడ్ రితిక్, వెరీ గుడ్, నైస్. ఇలాంటిది మనం చాలా సర్ఫేస్ టెన్షన్ లో వేసాము. తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ లో ఛార్జ్ లో ఒకటి టెన్షన్ లో వేసాము. అట్లనే ఎలాసిటీలో యంగ్స్ మాడ్యులస్ సంబంధించిన దాంట్లో వేసాం. సింపుల్ కాన్సెప్ట్. ఎక్కడైనా టెన్షన్ కాంపోనెంట్స్ బ్యాలెన్స్ బై సమ్ రొటేషన్ ఉందనుకోండి సెంట్రిపెటల్ ఫోర్స్, ఒకవేళ బబుల్ అనుకోండి సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్.
next point. I can go to the next point. సో ఒక వైర్ ని ఇలా పెట్టాం మనం. కీప్ ఏ వైర్. ఆ వైర్ పేరు PQ. ఇక్కడ మనం హ్యాంగింగ్ చేసాం దీన్ని ఓ దగ్గర వైర్ తోటి ఇలా హ్యాంగింగ్ చేసాం. దీని లెంగ్త్ L is equal 20 centimeters. దీని మాస్ 200 grams. ఇది PQ లెంగ్త్, కాంపోనెంట్ PQ యొక్క లెంగ్త్. దీనికి గుండా కరెంట్ పోతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి హాఫ్ టెస్లా. దీనికి గుండా పోయే కరెంటు 2 amperes. ఇప్పుడు S ఓపెన్ చేసినప్పుడు S is open. Find the tensions in the wire. Find T. S closed. Find the tension. S closed అంటే magnetic force పనిచేస్తుంది. Magnetic force కూడా BIL. F is equal BIL. B అంటే half, I అంటే 20 by I అంటే 2, L అంటే 20 by 100. 0 0 cancel, 2 2 cancel, 0.2 న్యూటన్స్ ఫోర్స్ పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి రిత్విక్ ఎంత వస్తుందో. ఓకే, ఒరే నీ పేరు సన్నీ లియోనా, అదే పేరు వెరైటీ పెట్టావు. ఎస్ ఓపెన్ చేసినప్పుడు వీడియో అంటే కొద్దిగా సిగ్నల్ నీ దగ్గర ఏమైనా వీక్ అయిందేమో చూసుకో. ఇక్కడ బాగానే ఉంది, లేకపోతే 2 నిమిషాలు ఆగుదాం. ఎస్ ఓపెన్ అయినప్పుడు ఇదొక ఇది T టెన్షన్ పనిచేస్తుంది. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఇది 60 degrees, ఇది 60 degrees. ఇది T, ఇది T sin 60, ఇది T sin 60. So 2T sin 60 is equal to mg. Right, ఇక్కడ 2T sin 60 is equal mg plus BIL.
సో దిస్ ఈజ్ ఏ మోడల్ మనం గమనించుకుంటా చేయొచ్చు అనుకుంటాను. ఇది ఇచ్చాడు 60 డిగ్రీ అంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఇచ్చాడు. అంటే ఒరిజినల్ గా కరెంట్ పోనప్పుడు దేర్ ఈజ్ నో కరెంట్ పోలేదు అనుకోండి, ఇది మామూలే. ఈ వైర్ మీద పనిచేసేది mg బ్యాలెన్స్డ్ బై t sin 60 t sin 60. అయితే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ బట్టి మనం ఫోర్స్ లెక్కేయాలి. అంటే జనరల్ గా కరెంట్ ఇలా పోతుంది అనుకోండి, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇక్కడ నేను మీకు చూపెట్టలేదు. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉందనుకోండి, ఫోర్స్ ఇది పనిచేయాలి, ఇది కరెంట్ పోతుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కిందకి పనిచేయాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్ కింద పనిచేస్తేనే ఈ ఫార్ములా వ్యాలిడ్ అవుతుంది. అంటే ఇది అవుట్ సైడ్ అనుకుందాం, ఇది అవుట్ సైడ్ అనుకుందాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ అయితే కరెంట్ ఇది. సో అకార్డింగ్ టు ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఇది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది డైరెక్షన్ ఆఫ్ ద, ఇదేంటి డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేస్తే సరిపోతుందిగా. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకసారి చూడరా, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల పనిచేస్తుంది, కరెంట్ ఇటు పోతుంది, ఫోర్స్ పైకి పనిచేయాలి. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు ఉంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయట సైడ్ ఉంది, ఇక్కడ ఆటోమేటిక్ అవుతుంది ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. అంతే. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల ఫీల్డ్ కిందకి రావాలి, అంటే ఫోర్స్ కిందకి రావాలి. F is equal BIL కిందకి రావాలి, mg కూడా అయితే పనిచేయాలి, mg ఇది పనిచేయాలి. అప్పుడు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయటకు ఉంది, అదే లోపలికి ఉందనుకోండి పైకి పనిచేస్తుంది. ఓకేనా? కాలేజీకి మొబైల్ తీసుకోవచ్చుగా, తీసుకొస్తారు. మొబైల్ అవసరం అంటే అక్కడ క్లాసెస్ కూడా చెప్పాలిగా. రైట్, ఇది ఒక రీజియన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది B bar is equal V0 into 1 plus x by L K bar. ఒక స్క్వేర్ లూప్ పెట్టాను ఇక్కడ. దిస్ ఈజ్ ఏ స్క్వేర్ లూప్. స్క్వేర్ లూప్ ఒకటి A B C D స్క్వేర్ లూప్ ఇది. ఈ స్క్వేర్ లూప్ లో కరెంట్ ఇలా పోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ కరెంట్ ఫ్లోయింగ్ డైరెక్షన్.
ఫైండ్ నెట్ ఫోర్స్. ఈ కండక్టర్ మీద పనిచేసేటువంటి నెట్ ఫోర్స్ ఏంటి అంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరియబుల్. ఇది x is equal to 0, x is equal to 0 దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి b0 into k bar. x is equal to L దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ is equal b0 into 2 k bar. So have you calculated what the force, Ritvik? అంటే ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరియబుల్. ఇక్కడేమో ఫోర్స్ b0k ఉంది, మరి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఫోర్స్ ఏమో b02k ఉంది. అంటే దీని మీద ఉన్న ఫోర్స్ దీని మీద ఉన్న ఫోర్స్ కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఉదాహరణకి దీని మీద అనుకున్నారు F is equal to BIL అనుకుంటే దీని మీద ఫోర్స్ F is equal to BIL పనిచేస్తుంది, క్యాన్సిల్ ఈచ్ అదర్. ఇప్పుడు F on OD is equal the length of conductor L, F is equal BIL, F on OD
is equal V అంటే V0 into I into L. అట్లానే F on BC is equal to 2V0 into I into L. Okay, very good. Net force. So net force is equal V0 into I into L. జనరల్ గా వెక్టార్ నోటేషన్ లో రాస్తే F is equal, వెక్టార్ నోటేషన్ రాస్తే F is equal I into L bar cross B bar రాయాలి వెక్టార్ నోటేషన్ అయితే. అంటే ఇక్కడ L బార్ ఏమో మైనస్ J బార్, ఇక్కడ ఇదేమో ప్లస్ J బార్, అట్లయినా వెక్టార్ నోటేషన్ వేసుకోవచ్చు. Next, can I go to next point? Right. Look, a lens and a magnetic field. Lens combination lo magnetic field is kundam. This is a convex lens. Dini focal length 12 centimeters. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాం ప్యారలల్ గా. ఇది 1.2 టెస్లా. ఇక్కడ చార్జ్, ఒక చార్జ్ తీసుకున్నాం 2 into 10 power minus 3 coulombs. దాని మాస్ 2 into 10 power minus 5 kg. దీని స్పీడ్ పర్పెండిక్యులర్, ఇట్లా దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేసాం విత్ ఏ స్పీడ్ v. పార్టికల్ ని విత్ ఏ స్పీడ్ v అంటే 4.8 మీటర్ పర్ సెకండ్ తో ప్రొజెక్ట్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇది ఇట్ టేక్స్ ఏ సర్క్యులర్ పాత్. ఇక్కడ కూడా ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా ఉంది, చార్జింగ్ పార్ట్ ని ఇట్లా పెట్టాం, దెన్ ఇట్ టేక్స్ ఏ సర్క్యులర్ పాత్. ఇది కర్వ్డ్ గా తిరుగుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా తిరుగుతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటే దానికి పర్పెండిక్యులర్ గా ఇలా తిరుగుతుంది ఆ కర్వ్డ్ పాత్, ఇలా గుండ్రంగా, ఇలా లోపల నుంచి బయటకు ఇలా తిరుగుతుంది. ఇక్కడ ఈ డిస్టెన్స్ వచ్చి 18 సెంటీమీటర్స్ ఉంది. నేను దీన్ని u అనుకుంటాను. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ కర్వ్డ్ పాత్. r ని కనుక్కోవాలి, మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తానండి, ఇది ఒక కాన్వెక్స్ లెన్స్. ఈ మ్యాగ్నెట్ ని మనం ఒక ఛార్జింగ్ పార్ట్ ఇట్లా గుండ్రంగా తిప్పాం ఇక్కడ,
అది సర్కులర్ పాత్ లో ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. డిస్టెన్స్ 18 సెంటీమీటర్. దీని ఇమేజ్ అది ఏర్పడుతుంది. ద ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ ఆన్ హియర్ విత్ ఏ స్పీడ్ విత్ ఏ డిస్టెన్స్ v. ఇది u అండ్ v. దీని మ్యాగ్నిఫికేషన్ కావాలి. ఫైండ్ ద మ్యాగ్నిఫికేషన్. ఫస్ట్ దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ కడదాం. r is equal mv by bq. m అంటే 2 into 10 power minus 5 4.8 by b 1.2 into 2 into 10 power minus 3. మీటర్స్ అంటే 4 సెంటీమీటర్స్. ఇక్కడ రేడియస్ r1 వచ్చి ఇక్కడ the radius is equal 4 centimeters. ఈ డిస్టెన్స్ 1 by v plus 1 by u is equal 1 by f. 1 by v plus 1 by 18 is equal 1 by 12. So 1 by v is equal 1 by 12 minus 1 by 18. 36. 3 minus 2 1 by 36. అంటే v వచ్చి 36 తీసుకున్నాం. సో magnification is equal v by u అంటే 36 by 18 అంటే 2. సో దీని రేడియస్ ఎంతో తెలియదు. సో r2 by r1 is equal to 2. r2 is equal 2 into r1. ఇక్కడ r1 అంటే 4 అంటే 8 సెంటీమీటర్స్. అంటే ఎక్కడో ఆప్టిక్స్ లో ఉన్న దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి లింక్ చేశాం. క్లాస్ అగేరా వచ్చి పెట్టాలా అప్పుడే ఉండదు బాబు తీసుకెళ్ళేది లైఫ్ దీనికంటే అది ఎక్కువ ఓకేనా? రైట్. ఓకే రైట్. ఓకే. సో మనకి జనరల్ గా ఇక్కడ
టాంజెంట్ గ్యాల్వనోమీటర్ ఉంటుంది. జనరల్ ఇది ఎక్స్పెరిమెంట్, ఇది టాంజెంట్ గ్యాల్వనోమీటర్. ఈ టాంజెంట్ గ్యాల్వనోమీటర్ ఏమవుతుందంటే ఇది ఒక కాయిల్, వర్టికల్ కాయిల్. ఈ వర్టికల్ కాయిల్ మధ్యలో ఒక డిఫ్లెక్షన్ మ్యాగ్నెటోమీటర్ ఉంటుంది. ఇలా దీనికి సపోర్ట్ గా స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్ ఉంటాయి ఇట్లా. మ్యూట్ లోనా? లేనురా, మ్యూట్ లో ఏం లేనురా, చూడు ఒకసారి. మ్యూట్ లో లేనురా. ఓకే, రేపు కాలేజీకి వచ్చిన తర్వాత ఇది చూపెడతాను. కాలేజీ వచ్చిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ చూపెడతాను. ఇప్పుడు దీనికుండా మనకి కరెంట్ వెళ్తుంది. ఈ కాయిల్ కుండా కరెంట్ పోతుంది. ఆ కాయిల్ యొక్క సెంటర్ లో ఫామ్ అయ్యే కరెంటు μ0 Ni/2R. అంటే కరెంట్ ఇలా పోయిందనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది, లోపలికి ఫామ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా, అరే మ్యూట్ లో లేనురా నేను, లోపలికి ఫామ్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా ఇన్సైడ్. ఇప్పుడు జనరల్ ఏమవుతుందంటే మనకు ఒక లా ఉంది, టాంజెంట్ లా. B = BH tan theta. అంటే ఏంటిది? ఇదేమో మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒరిజినల్ గా నీడిల్ ఇలా ఉంటుంది, ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఇప్పుడు ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్ మేక్స్ an angle deflection theta from the magnetic field. సో ఇదేమో BH, ఇదేమో B. tan theta is equal B/BH. B అంటే మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ μ0 Ni/2R is equal BH. ఇది ఫిక్స్డ్ 0.38 Einstein into tan theta. Therefore tan theta I is equal K into tan theta. I proportional to tan theta. ఇక్కడ K ని టాంజెంట్ గ్యాల్వనోమీటర్ కాన్స్టెంట్ అంటాం. R అంటే దీని రేడియస్, N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, BH అంటే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీన్ని టాంజెంట్ గ్యాల్వనోమీటర్ అంటాము. మనం దీన్ని ఎప్పుడు కూడా ఎలా పెట్టాలంటే ఈ కాయిల్ ని ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ పెట్టాలి. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది? నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్ లో ఉంటుంది. కాబట్టి ఈ కాయిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ లో పెట్టుకోవాలి. అంటే ఇది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, కాయిల్ ఇలా పెడతాం. అంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ కాయిల్ వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్ గా ఉండాలి ఇలా. ఓకేనా? రైట్. డోంట్ గో ఫ్రమ్ ది క్లాస్. ఇది I tan theta. దీనిలో కంపారిజన్ ఉంటుంది మనకి. ఈ టాంజెంట్ గ్యాల్వనోమీటర్ I1/I2 is equal tan theta 1/tan theta 2. ఫార్ములా ఇది. It is a portable size. ఇది పోర్టబుల్ ఇన్ సైజ్. తర్వాత సరౌండింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఐరన్ పీస్ పెట్టాం అనుకోండి, ఈ లోపల మనకు డిఫ్లెక్షన్ మ్యాగ్నెటోమీటర్ ఉంటుంది. ఆ డిఫ్లెక్షన్ మ్యాగ్నెటోమీటర్ ని జాగ్రత్తగా గమనిస్తే అది 4 క్వాడ్రంట్స్ గా వెళ్ళిపోతుంది. ఇది 4 క్వాడ్రంట్స్ గా వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంటుంది. దీనికి ఒక పాయింట్ ఉంటుంది. దిస్ ఈజ్ ఏ పాయింట్.
ఇది నార్త్ అండ్ సౌత్, ఇది మ్యాగ్నెటిక్ నీడిల్ ఇలా ఉంటుంది. ఒక అల్యూమినియం పాయింట్ ఇలా ఉంటుంది. నార్త్ సౌత్, ఇది అల్యూమినియం పాయింట్. ఇట్లా డిఫ్లెక్షన్ పెడుతుంటుంది. మనం లేకు కాలేజీకి వస్తే మన టాంజెంట్ గ్యాలనోమీటర్ లేదా నెట్ లో చూసుకోవచ్చు. మనం టాంజెంట్ గ్యాలనోమీటర్ ఎట్లా ఉంటుంది చక్కగా ఇప్పుడు నెట్ లో కూడా ఉంటుంది. ఇది దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టాంజెంట్ గ్యాలనోమీటర్. నిన్న మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ కూడా చెప్పాం. అది కూడా ఒకసారి let us go for that. చెప్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను పర్సనల్ గా పెడతాను వాట్సాప్ లో, మీరు చక్కగా కంఫర్టబుల్ గా చేసుకునేటట్టు. ఓకేరా రిత్విక్? ఓకే ఓకే. అరే దాని మీద ప్రాబ్లమ్స్ ఏమి ఉండట్లేదు రా ట్రూత్ మీద. ఓకే రైట్. ఫిజిక్స్ రికార్డ్స్ కాలేజీలో చెప్తారా జేజే? ఒకసారి ఎంసీజీ అంటే మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ అంటారు, ఎంసీజీ. దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. టార్క్ అనేది ఇది సస్పెండ్ చేస్తాను ఇట్లా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. ఇది లెంగ్త్ L, బ్రెడ్త్ B, నెంబర్ ఆఫ్ టర్న్స్. టార్క్ ఈజ్ ఈక్వల్ టు BIAN, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏరియా. ఇది జనరల్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ బై డిఫ్లెక్షన్ టార్క్ అంటే C θ. C ని మనం కపుల్ పర్ యూనిట్ ట్విస్ట్ అంటాం. కపుల్ పర్ యూనిట్ ట్విస్ట్ అంటే ఇది ఫాస్ఫార్ బ్రాంచ్ వైర్ తో తయారు చేస్తాం. ఈ ఫాస్ఫార్ బ్రాంచ్ వైర్ ఈజీగా ట్విస్ట్ అవుతుంది, దానికి కపుల్ పర్ యూనిట్ ట్విస్ట్ అంటాం. ఇప్పుడు దీనిలోంచి ఏం రాసుకుంటాం? I is equal C by BAN into theta. So I is equal K theta. ఇక్కడ I1 by I2 is equal theta 1 by theta. ఇది దీని ప్రిన్సిపల్. అక్కడ I tan theta ప్రిన్సిపల్. ఓకే, ఇందులో జనరల్ గా పెడతాను రాహుల్. ఇందులో మనం దీనిలో ఒక చిన్న పాయింట్ మనం తీసుకుంటాం, దాన్ని మనం కరెంట్ సెన్సిటివిటీ అంటాం. ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి కరెంట్ సెన్సిటివిటీ, కరెంట్ సెన్సిటివిటీ theta by I అంటే VAN by C. రెండు వోల్టేజ్ సెన్సిటివిటీ, it is called as voltage sensitivity. theta by V అంటే theta by I into G. G అంటే resistance, that is equal VAN by CG. ఇలా వస్తుంది, ఎక్స్ట్రా G వస్తుంది. దాన్ని మనం వోల్టేజ్ సెన్సిటివిటీ అంటాం. G అంటే ఆ గ్యాల్వనామీటర్ యొక్క రెసిస్టెన్స్. ఇక్కడ G is called as resistance of the galvanometer. Resistance of galvanometer.
ఓకేనా? సో దీని మీద ప్రాబ్లమ్స్ సింపుల్ గానే ఉంటాయి. ఇదొక ప్రాబ్లం చూడండి ఒకసారి. దీని సెంటర్ ఇది, రేడియస్ ఇది 5, ఇది కూడా 5. కరెంట్ ఇలా ట్రావెల్ అవుతుంది. What is the magnetic field at the center? ఇది సర్క్యులర్ కాయిల్. ఇది ఈ యాంగిల్ వచ్చి 2π - 2π. ఇక్కడ B1, ఇది 1 అనుకుందాం. μ0/4π I/r into 2 into E. ఇది స్ట్రైట్ కండక్టర్. ఇది రెండోది స్ట్రైట్ కండక్టర్. B2 is equal μ0/4π into ఈ డిస్టెన్స్ నేను y అనుకుంటా, I/y into sin phi plus sin phi. What is y? Cos phi is equal y/r. μ0/4π I into cos phi into 2 sin phi. So μ0/4π I/r into 2 tan phi. సో రెండు ఒకే డైరెక్షన్ కాబట్టి B is equal B1 plus B2. μ0/4π I/r into pi minus phi plus tan phi. ముందర 2 వస్తుంది. ఓకే, ఇదొక ప్రాబ్లం చాలా సార్లు ఎగ్జామ్ లో ఇచ్చారు. ది సేమ్ ప్రాబ్లం విల్ బి గివెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఎగ్జామ్. సో ఐఎమ్ అగైన్ టెల్లింగ్ ఆల్ ది బెస్ట్ టు ద స్టూడెంట్స్ కమింగ్ టు ది కాలేజ్. కాలేజ్కి వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేయాలి. టైం తక్కువ ఉంది, ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ కాబట్టి 1 month గట్టిగా ఉంది. చక్కగా హ్యాపీగా వర్క్ చేసుకొని మనకు 1000 లోపల 500 లోపల ఎక్కువ ర్యాంక్స్ రావడానికి గట్టిగా మా వైపు నుంచి నేను ప్రయత్నిస్తాం, మీ వైపు నుంచి కూడా మీరు ప్రయత్నిస్తారు డెఫినెట్ గా.
టెస్ట్ చేయించుకోవాలనుకుంటాను, చేయిస్తారనుకుంటా కాలేజీలో. ఆ మెడికల్ ఫెసిలిటీస్ అన్ని కాలేజీలో ఇస్తారన్న, ఇబ్బంది లేదు. టెస్ట్ చేయిస్తారు, తర్వాత చెక్ చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ వాళ్ళని ఇంటికి పంపిస్తారు, జాగ్రత్తగా తీసుకుంటారు, ఇంటికి పంపిస్తారు, ప్రాబ్లం లేదు.